రైట్ బ్రేకింగ్ చేస్తున్న విజయ్ దేవరకొండ రష్మిక ఈ నెల 26న వివాహం చేసుకోనున్నారంటూ ప్రచారం జోరుగా జరుగుతుంది. ఈ క్రమంలోనే తాజాగా వీరిద్దరి పేర్లతో కూడిన వెడ్డింగ్ కార్డ్ నెట్టింట వైరల్ అవుతుంది. వివాహ తేదీ ఫిబ్రవరి 26 అని ఉండగా ఇక బంజారా హిల్స్ లోని ఓ హోటల్లో మార్చి 4న రాత్రి రిసెప్షన్ అన్న వివరాలు అందులో ఉన్నాయి. ఇక గీతా గోవిందం డియర్ కామ్రేడ్ సినిమాలో కలిసి నటించిన విజయ్ రష్మిక ప్రేమలో ఉన్నారంటూ రూమర్స్ వచ్చాయి. దీనిపై వీరు అధికారికంగా స్పందించకుండా సామాజిక మాధ్యమాల్లో పంచుకునే పోస్టులతో పరోక్షంగా ఆ వార్తలకు బలాన్నిస్తూ వచ్చాయి. గతేడాది అక్టోబర్లో నిశ్చితార్థం జరిగినట్లు వచ్చిన వార్తలపైన స్పందించకపోవడం గమనార్హం. ఇక పెళ్లి వేడుకను సింపుల్ గానే ప్లాన్ చేసినట్లు సమాచారం. ఇరు కుటుంబాలు అతి కొద్ది మంది సన్నిహితుల సమక్షంలోనే వారు ఒకటి కానున్నారని, దీనికి రాజస్థాన్లోని ఉదయపూర్ ప్యాలెస్ వేదిక కానుందని తెలిసిందే. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ కృష్ణహరి ఫోన్ లైన్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి కృష్ణహరి, మరి ప్రస్తుతం అయితే విజయ్ దేవరకొండ అలాగే రష్మిక మరి ఈ నెల 26న వివాహం చేసుకోబోతున్నారంటూ కూడా ప్రస్తుతం అయితే సోషల్ మీడియాలో అయితే వైరల్ అవుతుంది. మరి దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? కొంతకాలంగా వీళ్ళిద్దరూ నిజంగా ప్రేమించుకున్నారా, పెళ్లి చేసుకుంటారా, అసలు వీళ్ళిద్దరి మధ్య ఉన్న సంబంధం ఏంటి అనే ఆసక్తికి తెరబడిన సందర్భం అయితే కనిపిస్తోంది. ఎప్పుడైతే సూపర్ హిట్ మూవీ గీతా గోవిందంలో కలిసి పనిచేశారో ఆ తర్వాత డియర్ కామ్రేడ్ లో కూడా ఈ జంట మళ్ళీ కనిపించింది. అప్పటి నుంచి కూడా వీళ్ళ మధ్య ఒక రకమైన సాన్నిహిత్య సంబంధం మనం చూసాం. అట్లాగే వీళ్ళ మధ్య ప్రేమ చిగురించింది, ప్రేమించుకుంటున్నారు అని కొన్ని గ్రాఫ్స్ కూడా వెలువడ్డాయి. ఇవన్నీ కొంతమంది సినిమా వర్గాలు కొట్టుకారేశారు, కొంతమంది ఆలోచించాలన్నారు. అసలు ఏం జరుగుతుంది వాళ్ళ మధ్య, ఎవరికి వాళ్ళిద్దరూ స్పష్టం చేయకపోయినప్పటికీ కూడా వాళ్ళ సన్నిహిత్యం మాత్రం కొన్ని సందర్భాల్లో ఫోటోల రూపంలో బయటకు వచ్చేది. సో ఇప్పుడు ఆ బంధం కాస్త ఇప్పుడు ప్రేమ బంధం అయింది. ఈ నెల 26వ తారీఖున వాళ్ళు పెళ్లి చేసుకోబోతున్నారు రాజస్థాన్ లో. ఆ తర్వాత మార్చి 4వ తారీఖున కొంతమంది సినీ ప్రముఖులకి రిసెప్షన్ విందు కూడా ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం. దీనిపైన ఇటు రష్మిక గాని విజయ్ గాని అధికారికంగా ప్రకటన చేయాల్సి ఉంది. ఇక విజయ్ దేవరకొండ కూడా ఇంటికి వస్తారు. అభిమానులు ప్రేక్షకులు ఏమనుకుంటున్నారో వాళ్ళ సందేహాలను ఎదుర్చి చేస్తారు. ఇప్పుడు ఇటు విజయ్ దేవరకొండ రష్మిక కుటుంబ సభ్యులు కూడా వీళ్ళ వివాహానికి ఇంతగా అంగీకారం తెలిసినట్టు కూడా తెలుస్తోంది. అంటే ప్రధాన చిక్కుముడి వీడిపోయింది, వీళ్ళ వివాహం త్వరలో జరగబోతుందనే సంకేతాలు అయితే వస్తున్నాయి. ఇది సోషల్ మీడియాలో ఉదయం నుంచి కూడా చర్చలు కొడుతున్న పరిస్థితి మనం చూసాం. అయితే ఇక్కడ బలమైన విషయం ఏంటంటే ఈ కుటుంబ సభ్యులు అంగీకరించారు. వీళ్ళ పెళ్లి లాంఛనమే అనే ఒక సంకేతాలు కూడా వస్తున్న కారణంలో ఇటు విజయ్ దేవరకొండ గాని రష్మిక గారు గాని ఏం చెప్తారనే అంశం పట్ల కూడా ఆసక్తి నెలకొంది. మొత్తానికి వివాహ తేదీ కూడా తెర మీదకి వస్తుందంటే ఖచ్చితంగా అన్ని లాంఛనాలు పూర్తయ్యాయని కూడా అనుకోవచ్చు. 26వ తారీఖున మంచి ముహూర్తాలు ఉన్నాయి. అప్పుడు పెళ్లి చేసుకొని తర్వాత మార్చిలో కొంతమంది సన్నిహిత మిత్రులు కానీ కుటుంబ సభ్యులు కానీ వాళ్ళ నేపథ్యంలో ఒక విందు కార్యక్రమాన్ని, రిసెప్షన్ కార్యక్రమాన్ని కూడా విజయ్ దేవరకొండ దంపతులు ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ కృష్ణహరి.